నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. దేశ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతికి కనీస నివాళులు కరువు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు. మహానంది క్షేత్రంలో నల్లనాగు కలకలం. దర్శన కౌంటర్ వద్ద ప్రత్యక్షం, భయంతో పరుగులు తీసిన భక్తులు. చాకచక్యంగా పట్టుకున్న పాముల మోహన్, ఊపిరి పీల్చుకున్న భక్తులు. అబ్బబ్బబ్బబ్బా, నంద్యాల ఇండోర్ స్టేడియం దుస్థితి చూస్తే షాక్. తాగునీరు లేదు, బాత్రూంలో నీళ్లు లేవు. దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి. ప్రమాదకరంగా మారిన షట్టర్. కర్ర విరిగితే ప్రమాదం తప్పదంటున్న క్రీడాకారులు. గంజాయిపై ఎక్సైజ్ ఉక్కుపాదం. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో జప్తు చేసిన గంజాయి ధ్వంసం. యువత జీవితాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు. ఎక్సైజ్ అధికారులు. నంద్యాలకు వైకుంఠ రథం 10 లక్షల రూపాయల సొంత నిధులతో నంద్యాలకు వైకుంఠ రథం 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు. అనాథ శవాల అంత్యక్రియల ఖర్చు కూడా భరిస్తానని హామీ. గోళ్ల రాజేష్ సేవా దృక్పథానికి స్వర్గధామం. సభ్యుల అభినందనలు. నంద్యాల చైతన్య టెక్నో స్కూల్ హాస్టల్ నుంచి ప్రహారీ గోడ దూకి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఏఎస్పీ సుష్మిత. తైక్వాండాలో నంద్యాల క్రీడాకారుల సత్తా. వెస్ట్ ఆంధ్ర జోనల్ ఛాంపియన్షిప్లో హోరాహోరీ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన డీఎస్పీ ఖాదర్ బాషా, గోళ్ల రాజేష్. దేశ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన అధికారులు. కనీసం విగ్రహానికి పూలమాల వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే ఆయన క్యాంసా విగ్రహం ఉన్నప్పటికీ జయంతి వేడుకలను అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో టంగుటూరి ప్రకాశం పంతులు క్యాంసా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం ఆయన జయంతి సందర్భంగా ఈ విగ్రహానికి కనీసం పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమం కూడా నిర్వహించకపోవడం పట్ల స్థానికులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ విగ్రహం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా కనిపించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడి జయంతిని సైతం గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉంటే విగ్రహం ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మహనీయుల విగ్రహాలకు ఏర్పాటు చేయడం ద్వారా వారి సేవలను గుర్తిస్తున్నామని చెప్పే అధికారులు కనీసం వారి జయంతి, వర్ధంతి రోజుల్లో నివాళులు అర్పించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విగ్రహం ఏర్పాటు చేశారు, కానీ జయంతి రోజున పూలమాల వేసేందుకు కూడా సమయం లేదా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. మహనీయుల చరిత్రను, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తూ వారి సేవలను స్మరించుకోవలసిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోనే విగ్రహం ఉన్నప్పుడు కనీస నివాళి కార్యక్రమం కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. మహనీయుల విగ్రహాలు అలంకరణ కోసం కాదు, వారి ఆశయాలను, త్యాగాలను స్మరించుకోవడానికి ఇప్పటికైనా అధికారులు స్పందించి భవిష్యత్తులో మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను మరవకుండా అధికారికంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
మహానంది పుణ్యక్షేత్రంలో అరుదుగా కనిపించే నల్ల నాగు పాము ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆలయ దర్శన కౌంటర్ సమీపంలో పాము కనిపించడంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. పాము సంచరిస్తున్న విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తి మోహన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న మోహన్ చాకచక్యంగా పామును పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దర్శన కౌంటర్ వద్ద పాము బుసలు కొడుతూ కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో ఏం జరుగుతుందో తెలియక పలువురు భక్తులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అయితే సమయానికి పాములు పట్టే వ్యక్తి రావడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా పామును సురక్షితంగా పట్టుకున్నారు. మహానంది క్షేత్రం చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఉండడంతో అప్పుడప్పుడు పాములు ఆలయ పరిసరాల్లోకి వస్తుంటాయని స్థానికులు చెప్తున్నారు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే దర్శన కౌంటర్ వద్ద నల్లనాగు కనిపించడంతో ఆందోళన వ్యక్తమైంది. దైవానుగ్రహంతో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపు ఆలస్యమైన పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందేమో అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో క్షేత్ర పరిసరాల్లో పాములు, ఇతర వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. దర్శన కౌంటర్ వంటి భక్తుల రద్దీ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పాములు సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఒక్కసారిగా నల్లనాగు దర్శనం ఇవ్వడంతో క్షేత్రంలో కొద్దిసేపు కలకలం రేగింది. సమయానికి స్పందించి పామును పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అజబా మంచి పామన్న, మంచి మంచి వయసు. నాకెళ్ళి బాగుంది ఒక్కసారి. బాబా బయట బయట ఉండు ఉండు నీ అమ్మ. రారా బయటికి రారా బామర్ది. నీ అమ్మ నువ్వు ఏం సన్నగుండావా తినడానికి? నువ్వు కిందికి పైగానట. కెమెరామ్యాన్ 1 2 3. క్రీడాకారులను ప్రోత్సహించవలసిన క్రీడా ప్రాంగణం కనీస వసతులు లేక క్రీడాకారులకు కష్టాలు తెచ్చిపెడుతుంది. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో కోట్లాది రూపాయల విలువైన స్థలంలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం నిర్వహణ లోపాలతో అధ్వానంగా మారిందని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు వ్యాయామం, శిక్షణ అందించవలసిన ప్రాంగణంలో కనీసం తాగేందుకు నీరు కూడా అందుబాటులో లేకపోవడం, బాత్రూంలలో నీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెప్తున్నారు. బాత్రూంల పరిస్థితి అధ్వానంగా మారి దుర్వాసన వెదజల్లుతుండడంతో స్టేడియంలోకి అడుగు పెట్టాలంటేనే క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు. స్టేడియం షట్టర్ల పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది. షట్టర్లు తెరవాలంటే కర్రల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని క్రీడాకారులు చెప్తున్నారు. వాటిలో ఏదైనా కర్ర విరిగినా షట్టర్ కింద పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ కనీస మరమ్మతులు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన క్రీడా ప్రాంగణంలో చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని క్రీడాకారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్టేడియంలో జిల్లా క్రీడా అధికారులు, కోచ్లు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి జీతాలు అందుతున్నప్పటికీ క్రీడాకారులకు అవసరమైన కనీస వసతుల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్టేడియం అభివృద్ధి నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేక క్రీడాకారులు తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. అధికారులు వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలు జిల్లాల నుంచి తాయిక్వాండో శిక్షణ పోటీల కోసం క్రీడాకారులు నంద్యాల ఇండోర్ స్టేడియానికి వచ్చారు. ముఖ్య అతిథులు క్రీడాకారులు హాజరైన సమయంలోనూ స్టేడియంలో దుర్వాసన, నీటి సమస్యలు తప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. బాత్రూంల నుంచి వస్తున్న దుర్వాసనతో క్రీడాకారులు అక్కడ ఉండలేక బయటకు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు నంద్యాల క్రీడా ప్రాంగణం ఎలాంటి వసతులు కల్పిస్తుందో ఇదే నిదర్శనమని వారు మండిపడుతున్నారు. క్రీడాకారుల భద్రత, ఆరోగ్యం, సౌకర్యాలు అధికారులకు పట్టవా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. షట్టర్ ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోకపోవడం, తాగునీరు లేకపోవడం, బాత్రూంలలో నీరు లేక దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలు నెలల తరబడి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని చెప్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలిగిస్తున్న తాగునీటి సమస్య, బాత్రూంల నిర్వహణ, దుర్వాసన, షట్టర్ మరమ్మతులు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని నిర్లక్ష్యానికి వదిలేయకుండా జిల్లా క్రీడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాల్సిన స్టేడియం కనీస సౌకర్యాల కోసం క్రీడాకారులే పోరాడవలసిన పరిస్థితికి చేరడం దేనికి సంకేతం? జిల్లా క్రీడా అధికారులు ఇప్పటికైనా మేల్కొని స్టేడియం దుస్థితిని మార్చుతారా లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా అన్న ప్రశ్నలు నంద్యాల క్రీడా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక్కడ స్పోర్ట్స్ కార్యక్రమాలు అయితే బాగా ఘనంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ బాగలేదు. ఈ బాత్రూమ్లలో స్మెల్ రావడము, పట్టించుకోకపోవడము, గవర్నమెంట్ దీనిని ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకొని చేయవలసిందిగా కోరుతున్నాము. చాలా మెయింటెనెన్స్ బాగలేదు. పిల్లలు పొరపాటున చేయాలంటే ఇబ్బందే కదా పిల్లలు. ఇంతలో ఉండి దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందని ఉంటే గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా వేరే ఎవరు. రవాణా చేస్తున్న గంజాయిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉక్కుపదం మోపుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల ఎక్సైజ్ పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేసిన డ్రై గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బిలకల గూడూరు సమీపంలోని జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో గంజాయి ధ్వంసం ప్రక్రియను నిర్వహించారు. పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ సభ్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో గంజాయిని ధ్వంసం చేశారు. కమిటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కర్నూలుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కర్నూలు, అనంతపురం ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న గంజాయిని నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
గంజాయి ఇతర అక్రమ మత్తు పదార్థాల రవాణా విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను మత్తు పదార్థాల వైపు ఆకర్షించే అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. యువత జీవితాలను నాశనం చేస్తే మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మత్తు పదార్థాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో మొత్తం ధ్వంసం ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా నిర్దేశిత ప్రమాణాలను పాటించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి విజయ్ కుమార్, నంద్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి కృష్ణమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదంతా నంద్యాల సార్ ఇది అయిపోయింది, ఇంకా దూరం పెట్టండి. బాబు ఒక్కసారి మా నంద్యాల 3 కేసులు సార్. నంద్యాల వాళ్ళు స్టార్టింగ్లోనే తీయమంటారు. నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడెక్కడ బాబు సైడ్ రా బాబు నీ గాడికి పెద్దవడా మనిషి జీవితానికి చివరి ప్రయాణం గౌరవప్రదంగా సాగాలనే ఉద్దేశంతో నంద్యాల నవనిర్మాణ సమితికి గోళ్ల రాజేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హిందూ శ్మశాన వాటికలను పునరుద్ధరించి నిర్వహిస్తున్న నంద్యాల నవనిర్మాణ సమితికి 10 లక్షల రూపాయల సొంత నిధులతో కొత్త వైకుంఠ రథాన్ని అందజేశారు.
నంద్యాల స్వర్గధామంలో మహాశివుని సన్నిధిలో పట్టణ ప్రజలు స్వర్గధామం సభ్యుల సమక్షంలో వైకుంఠ రథాన్ని ప్రారంభించి ప్రజాసేవకు అంకితం చేశారు. మృతదేహాలను ఇంటి నుంచి శ్మశాన వాటికకు తరలించేందుకు వైకుంఠ రథం ఎంతో అవసరమని గుర్తించిన గోళ్ల రాజేష్ ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే 10 లక్షలు అందించి అన్ని వసతులతో కూడిన వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి అంతిమ ప్రయాణం గౌరవప్రదంగా జరగాలన్న ఉద్దేశంతోనే వైకుంఠ రథాన్ని అందించాలని తెలిపారు. ఈ రథం అవసరమైన ప్రతి ఒక్కరికి సేవలు అందించేలా చూడాలని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాన్ని మరింత విస్తరించేలా గోళ్ల రాజేష్ కీలక హామీ ఇచ్చారు. నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథగా లేదా గుర్తు తెలియని వ్యక్తిగా మృతి చెందితే వారి అంతిమ సంస్కారాలకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. మృతదేహానికి కూడా గౌరవం దక్కాలనే మానవతా దృక్పథంతో అన్ని మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం అందిస్తానని తెలిపారు. ఆయన ప్రకటనపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. స్వర్గధామం అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ గోళ్ల రాజేష్ అందించిన సేవా సహకారం నంద్యాల నవనిర్మాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రజా అవసరాన్ని గుర్తించి ఇంత పెద్ద మొత్తంలో సొంత నిధులు వెచ్చించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం గోళ్ల రాజేష్ను స్వర్గధామం సభ్యులు శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అందరూ కొద్దిగా వెడల్పుగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ముందుకు నడిపించబోతున్నాం. ఈ వాహనానికి నంద్యాల పట్టణ శివార్లోని చైతన్య టెక్నో స్కూల్ హాస్టల్ నుంచి ప్రహారీ గోడ దూకి బయటకు వెళ్లిపోయిన 2 10వ తరగతి విద్యార్థులను పోలీసులు సురక్షితంగా గుర్తించి తీసుకొచ్చారు. విష్ణు, కార్తిక్ అనే విద్యార్థులు గురువారం రాత్రి హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో కలకలం రేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి కడపలో వారిని గుర్తించారు. ఏఎస్పీ సుష్మిత తెలిపిన వివరాల ప్రకారం విష్ణు, కార్తిక్ రాత్రి సుమారు 7 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. విద్యార్థులు కనిపించకపోవడంతో హాస్టల్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి విద్యార్థుల ఆచూకీ కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గాలింపుతో పాటు విద్యార్థులు వెళ్లే అవకాశం ఉన్న ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో విష్ణు, కార్తిక్ నంద్యాల రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం వారు తిరుపతి వెళ్లే రైలు ఎక్కినట్లు సీసీ ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కడప పోలీసులకు సమాచారం అందించి విద్యార్థుల వివరాలు, వారి ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేశారు. నంద్యాల పోలీసుల సమాచారంతో కడప పోలీసులు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విష్ణు, కార్తిక్లను సురక్షితంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నంద్యాల నుంచి వెళ్లిన పోలీస్ బృందం కడపకు చేరుకొని 2 విద్యార్థులను సురక్షితంగా నంద్యాలకు తీసుకొచ్చింది. విద్యార్థులను కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యానికి అప్పగించే ప్రక్రియను పోలీసులు చేపట్టారు. విద్యార్థులను పోలీసులు ప్రశ్నించగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం హాస్టల్ నుంచి వెళ్లినట్లు తెలిపారని ఏఎస్పీ సుష్మిత పేర్కొన్నారు. అయితే విద్యార్థులు ఎలాంటి ప్రమాదానికి గురికాకముందే పోలీసులు వేగంగా స్పందించి వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఏమీ ఇష్యూస్ లేదు అండి. మైనర్ బాయ్స్ టెంపుల్ విజిట్ చేస్తాం, తిరుపతి విజిట్ చేస్తామని 2 వెళ్ళిపోయారు. జస్ట్ బ్యాగ్ తీసుకొని ఫ్రెండ్స్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. కాబట్టి అదర్ ఇష్యూస్ మేము మాట్లాడాము. అదర్ ఇష్యూస్ కూడా ఏమీ కనపడలేదు. మనం స్కూల్ స్టూడెంట్స్ కి కూడా అడ్వైస్ చేస్తున్నాము, ఇలాంటి అడ్వెంచరస్ గా ఏమీ ట్రై చేయొద్దు. మైట్ బి రిస్క్ అవుట్ సైడ్, అది వాళ్ళకి తెలీదు, మనమే కొంచెం గైడ్ చేయాలి. నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ తాయిక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 1వ వెస్ట్ ఆంధ్ర జోనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ 2026 ఉత్సాహంగా నిర్వహించారు. క్యూరిగి, పూంసే విభాగాల్లో సబ్ జూనియర్, క్యాడెట్ జూనియర్, సీనియర్ కేటగిరీలకు చెందిన బాలబాలికలు, పురుషులు, మహిళలు ప్రతిభ కనబరిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల డీఎస్పీ ఖాదర్ బాషా, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో బహుమతుల ప్రదానం నిర్వహించారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు. నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్ అందరికీ taekwondo స్టూడెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ఇస్ వెల్కమ్. అలాగే
నంద్యాల జిల్లా టైకొండో అసోసియేషన్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము రాజేష్ అన్న గారికి పోయి చెప్పడం జరిగింది. అలాగే రాజేష్ అన్న గారికి ఏకగ్రీవంగా మేము గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దానికి అన్న వెంటనే సరే అని చెప్పడము, మా ఎంబడి మా వంతు మీకు కూడా సహాయం ఉంటుందని రాజేష్ అన్న చెప్పడము మాకెంతో గర్వకారంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి టీంకి, ప్రతి కోచ్కి, ప్రతి మాస్టర్కి అందరికీ నమస్సుమాంజలీలు. మరియు ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ చేయడం, నంద్యాలలో అన్ని డిస్ట్రిక్ట్లు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మనకు దీని గురించి రాజేష్ అన్న కూడా 4 మాటలు మాట్లాడాలని మనస్ఫూర్తిగా. దగ్గర వచ్చిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసోసియేషన్ వాళ్ళకి అందరికీ, ముందర ఉన్న పిల్లలందరికీ మా ప్రత్యేక శుభాకాంక్షలు. టైకొండో అసోసియేషన్ నంద్యాల జిల్లా రఫీ అన్న గారు మరియు బిలాల్ అన్న గారికి మా తరపు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ టైకొండో క్రీడా శుద్ధిగా పెరగాలని కోరుకుంటున్నాను. కానీ ఆడడమే ఇంపార్టెంట్, ఓటమికి ఎప్పుడూ భయపడకూడదు, ఆడడమే ఇంపార్టెంట్. మనం ఆడుతూ ఉంటే ఎప్పటికైనా కానీ మనం గెలుస్తాం. ఈరోజు కాకపోతే రేపైనా గెలుస్తాం. ఆడడమే ముఖ్యం, గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు, ఆడడమే ముఖ్యం. ఆడితే మనం ఈరోజు అయితే రేపైనా గెలుస్తాం. ఆట అనేది ఇంపార్టెంట్. తర్వాత పిల్లలు మీరందరూ బాగా ఆడాలి, ఓకేనా? చిన్న చిన్న దెబ్బలు తగినా కూడా ఏం అవ్వదు, చిన్నపిల్లలు కాబట్టి ఏం అవ్వదు, బాగా ఆడాలి. మనకు స్పోర్ట్స్ అనేది, గేమ్స్ అనేది మనకు మన కెరీర్లో కూడా, మన జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీకు సర్టిఫికేట్స్ వస్తాయి గెలిచిన వాళ్ళకందరికీ. రేపొద్దున మనకు అన్ని దానిలలో రిజర్వేషన్స్ వస్తాయి, మనకి రేపొద్దున జాబ్స్ వస్తాయి. అలాగే ఎడ్యుకేషన్లో కూడా మనకు అవకాశం ఉంటుంది. మనకు పివి సింధు గారికి ఆర్టీఓ జాబ్ ఇచ్చినారు, ఐడియా ఉంది కదా. అలాగే మనకు చాలా మంది క్రీడాకారులకు గ్రూప్ 1 పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే మనం ఆడటం వల్ల కొంతమంది తల్లిదండ్రులు ఆటల్లో ఉంటే చదివేది ఎప్పుడు అంటారు, ఆటల్లో ఉంటే అది కూడా చదివే, దానివల్ల మనకు వచ్చే సర్టిఫికేట్ వల్ల రిజర్వేషన్ వస్తుంది. మనకు స్పోర్ట్స్ కోటా కింద కూడా మనకు జాబ్స్ వస్తాయి. కాబట్టి అందరు బాగా ఆడాలి. అందరు బాగా ఆడతారా? దేశ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతికి కనీస నివాళులు కరువు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు. మహానంది క్షేత్రంలో నల్లనాగు కలకలం. దర్శన కౌంటర్ వద్ద ప్రత్యక్షం, భయంతో పరుగులు తీసిన భక్తులు. చాకచక్యంగా పట్టుకున్న పాముల మోహన్, ఊపిరి పీల్చుకున్న భక్తులు. అబ్బబ్బబ్బబ్బా! నంద్యాల ఇండోర్ స్టేడియం దుస్థితి చూస్తే షాక్. తాగునీరు లేదు, బాత్రూంలో నీళ్లు లేవు, దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి. ప్రమాదకరంగా మారిన షట్టర్, కర్ర విరిగితే ప్రమాదం తప్పదంటున్న క్రీడాకారులు. గంజాయిపై ఎక్సైజ్ ఉక్కుపాదం. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో జప్తు చేసిన గంజాయి ధ్వంసం. యువత జీవితాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు, ఎక్సైజ్ అధికారులు. నంద్యాలకు వైకుంఠ రథం 10 లక్షల రూపాయల సొంత నిధులతో నంద్యాలకు వైకుంఠ రథం 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు. అనాథ శవాల అంత్యక్రియల ఖర్చు కూడా భరిస్తానని హామీ. గోళ్ల రాజేష్ సేవా దృక్పథానికి స్వర్గధామం. సభ్యుల అభినందనలు. నంద్యాల చైతన్య టెక్నో స్కూల్ హాస్టల్ నుంచి ప్రహారీ గోడ దూకి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఏఎస్పీ సుష్మిత. టైక్వాండాలో నంద్యాల క్రీడాకారుల సత్తా. వెస్టాంధ్ర జోనల్ ఛాంపియన్షిప్లో హోరాహోరీ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన డీఎస్పీ ఖాదర్ బాషా, గోళ్ల రాజేష్.
ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.